హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగుంటారని నేను ప్రభునందు విశ్వసిస్తున్నాను. మిమ్మల్ని చూడకపోయినా, మీరు నన్ను వచ్చి కలవకపోయినా, నేను మీ దగ్గరికి రాకపోయినా, ఆత్మలో మీ కొరకు ప్రార్థన చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రార్థన ఆలకించే దేవుడు, మీ హృదయాన్ని చూచుచున్న దేవుడు ఏదో ఒక అద్భుతం మీ జీవితంలో చేయబోతున్నాడు, చేస్తాడని నేను రూఢిగా నమ్ముచున్నాను. మళ్ళా రాత్రి నిద్రకి వెళ్ళక ముందు ఏదో ఒక శుభవార్త మీరు వింటారు. అలా గనక వింటే మీరు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పడానికి మర్చిపోవద్దు. ఈరోజు మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. మనమందరూ క్రిస్మస్ యొక్క సందడిలో బిజీగా మనం ఉంటున్నాం. సెలబ్రేషన్ చేసుకోవటం తప్పే కాదండి. కానీ ఆ సెలబ్రేషన్ తో పాటు, క్రిస్మస్ సెలబ్రేషన్ తో పాటు మన జీవితానికి కూడా యేసు జన్మానికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అది దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుంది. ఈ రోజు మరి ఈ క్రిస్మస్ ని పురస్కరించుకొని ఎలా సిద్ధపడాలి, ఏం చేస్తే మన క్రిస్మస్ ఆత్మ సంబంధమైన క్రిస్మస్ గా ఉంటుంది అనే విషయాన్ని ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కాస్త ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివితే మనము దాంట్లో ఏ రోజును మనం చూస్తున్నాం. ఏ రోజు ఆ దేశం యొక్క పరిపాలకుడు, ఆయన దేవుడు బైబిల్లో రాయబడి ఉంది, ఒకరిని సింహాసనంలో కూర్చోపెట్టేవాడును, త్రోసేవాసేవాడు కూడా, ఆ సింహాసనం కిందకు తొలగించేవాడు కూడా, తీసేసేవాడు కూడా దేవుడని మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యేసు జ్ఞానులు మరి ఏరో దగ్గరికి వెళ్ళిపోయారు, వెళ్ళకూడదు కానీ వెళ్ళిపోయారు. ఏరో దగ్గర ఈ విషయాలని చెప్పేసరికి ఏరోదు ఏం చేస్తాడంటే, ఆయన మనకు సమానంగా ఒక రాజుగారు పుట్టబోతున్నాడేమో, రేపు మన పదవి పోతే ఏమైపోతాయి, నా తర్వాత నా పిల్లలు రావాలనుకుంటున్నాను, వీడు ఎవరో యూదులకు రాజుగా పుట్టాడంట, ఇశ్రాయేల్ దేశం నేను తప్ప ఇంకొక రాజు పుట్టడం ఏంటి అని చెప్పి ఒక సంకుచితమైన భావం, ఒక నేరో మైండెడ్, ఒక సంకుచితమైన భావముతో ఆయన ఆలోచించాడు. ఆలోచించి జ్ఞానులతో ఏమన్నాడంటే, మీరు వెళ్ళి మరలా నా దగ్గరికి ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ స్ట్రీట్ లో పుట్టాడు, మరి ఏ దానికి ఆనవాలేంటి, ఎలాగా ఈజీగా ఆయన మేము చూడగలుగుతామని ఒక కృత్రిమ మనసుతో, వంకర బుద్ధితో జ్ఞానులతో చెప్పాడు. జ్ఞానులు కూడా ఇన్నోసెంట్ గా దాన్ని నమ్మారు. కానీ దేవదూతుల చేత హెచ్చరించబడి వాళ్ళు వేరొక మార్కు ఉండి వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వెంటనే హేరోదు ఏం చేస్తాడంటే, తన జ్ఞానులు మోసం చేసి వేరొక రూట్ నుండి వెళ్లిపోయాడు. ఎందుకు తన దగ్గర రాకపోయేసరికి ఆయనకు కోపం రగిలింది. అసూయ వచ్చి ఏం చేస్తాడంటే, 2 సంవత్సరాలు నిన్న బిడ్డలందరినీ చంపమన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మన క్రిస్మస్ ని దేవుని నామానికి మహిమార్థంగా చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ స్పిరిట్ ఆఫ్ జెలస్నెస్. జెలసీ నుండి యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఇతరులు చూసి మరి అసూయ పడటం, ఒకరు బాగుండాలంటే సహించకపోవటం, ఒకరు అందంగా ఉండాలంటే లోపల బాధపడిపోయి వాళ్ళ మీద బురద చల్లించటం, లేకపోతే ఎవరైనా భక్తిలో ఎదుగుతున్నారంటే, అభిషేకంలో ఎదుగుతున్నారంటే వారి మీద మరి ఆ మాటల దాడికి వెళ్ళటం, అవమానపరచటం, నిందించటం. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి నన్ను దేవుడు స్వస్థత, అద్భుతాల పరిచయలో వాడుకుంటున్నాడు. ఎన్ని నిందలు, అవమానాలు, దానిలో సగానికి సగం మంది అసూయ వచ్చి, అసూయ పరులు ఏం చేస్తారంటే బురద చెల్లిస్తారు. నేను ఒక్క మాట నేను మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. సామెతలు 14:30, అసూయ ఎముకలకు కుళ్ళు అని రాయబడి ఉంది. మీ హృదయంలో ఏనాడు అసూయకు చోటు ఇవ్వకండి. అసూయ తీయకుండా క్రిస్మస్ మీకు ఆశీర్వాదం కాదు. ప్రభు ఈ మాటను మీకు దీవించిన కాక. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఈ అసూయ అనే దాన్ని మా నుండి తొలగించమని అడుగుతున్నాను. ఇప్పుడే యేసు రక్తంలో తీసివేయండి ప్రభా. ఎవరిలైతే కుళ్ళు, కుతంత్రాలు ప్రభా, అసూయ, ఇతరుల మీద అసూయ ఉందో పూర్తిగా తీసివేసి అది ఒక క్యాన్సర్కి కారణం కాకుండా సహాయం చేయమని, ఇప్పుడే మా హృదయాన్ని మృదత్వంతో సాత్విక మనసుతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.